ప్రైజ్ ద లార్డ్. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నమస్కారము చేతును, దహన బలును 7 దూడలను అర్పించి దర్శింతున, 1000 కొలది పొట్టలను, 1000 నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయున. 8వ వచనములో, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆనాటి కాలములో వారి పాపముల కొరకు ద్రోహముల నిమిత్తము దేవుని దగ్గర వారు ప్రాయచిత్తముగా, దేవుడా, నీకు ఏమి తీసుకుని వచ్చి నేను చేసిన అపరాధముల కొరకు ప్రాయచిత్తముగా నీకు అర్పింతును, 7 దూడలన లేదా 1000 కొలది పొట్టేలన విస్తారమైన తైలముతో నేను నింపెదమా అని అడగగా, దేవుడు యేసు ప్రభు ఇలాగ ఉత్తరం ఇచ్చెను, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయమును ఆయన ఎన్నడూ అలక్ష్యం చేయడు. న్యాయంగా నడిచి, కనికరము ప్రేమించి, దీన మనసు కలిగి దేవుని ఎదుట నీవే ప్రాయచితమైన బలిగా నిన్ను నీవే అర్పించు. నీ ఇంటి నుండి కోడెలను, నీ మందల నుండి పొట్టేలను నేను తీసుకొనును. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావే కదా. వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా అని దేవుడు యేసు ప్రభు చెప్పెను. నేను సిలువలో నీ పాపముల కొరకు బలితిని కదా. నేను కార్చిన రక్తముతో మీరందరూ కడగబడ్డారు. దాని నుండి మీకు పాపములు నుండి విడిపించబడ్డారు. యేసు ప్రభు రక్తమే మన పాపం నుండి విమోచన. వేరే ఏ రక్తంలో కూడా పాప విమోచన లేదు. న్యాయంగా నడిచి, కనికరంతో ప్రేమించి, దీన మనసు కలిగి నీ జీవితమును పరిశుద్ధంగా ఉంచితే చాలు. అదే దేవుడైన యేసు ప్రభు కోరిన బలి. మన జీవితములను ఈ రోజు ఆయనకు ఇష్టమైన యజ్ఞముగా బలిగా అర్పించుదాం. ఆమేన్.